పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈవీ కార్లు, 2-వీలర్ సేల్స్ పెరిగాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకమే మంచిదని వినియోగదారులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నేపథ్యంలో ఆయిల్ ధరలు ఫ్లక్చువేషన్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్రికల్ బైక్ అలాగే ఎలక్ట్రికల్ కార్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో ఏవైతే ఈ ఎలక్ట్రికల్ బైక్స్ ఏవైతున్నాయో ప్రతి ఒక్కరూ కూడా పెట్రోల్ వెహికల్స్ చాలా మట్టి 50% పైబడి చాలామంది పెట్రోల్ ధరలు పెరగడం, మరోపక్క ఏవైతే పెట్రోల్ వెహికల్స్ వాటికి వచ్చే మైలేజ్ బదులు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపే చాలామంది మొగ్గు చూపితే పడుతుంది. ప్రస్తుతం ఈ ఏవైతే యాంపేర్ ఎలక్ట్రికల్ షోరూమ్ వద్ద ఉన్నామో ప్రస్తుతం మన వద్ద ఈ యాంపేర్ డీలర్ కూడా వారిని తీసుకుని ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు చాలామంది ఈ పెట్రోల్ వెహికల్స్ అని మర్చిపోయి ఎలక్ట్రికల్ వెహికల్స్ మొగ్గు చూపుతున్నారు. మీ బిజినెస్ కానీ మీ అసలు ఎలా ఉంది అసలు? నమస్తే అండి, కాకినాడ యాంపేర్ షోరూమ్ డీలర్ని మాట్లాడుతున్నాను. మనది గ్రీవ్స్ సంస్థ నుంచి వచ్చిన యాంపేర్ కంపెనీ సార్. ఇది వరకు యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే జనాలు చాలా మొగ్గు చూపించేవారు కాదండి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 6 నెలల బట్టి కూడా మొత్తం రేషియో అంతా మారిపోయింది. ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలో చాలా బూమ్ వచ్చిందని చెప్పాలండి. ఎందుకంటే మాకు కూడా ఎంక్వైరీస్ చాలా వస్తున్నాయి. పెట్రోల్ వెహికల్స్ ఇచ్చి చాలామంది తీసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ దృష్టిలో పెట్టుకుని చాలామంది ఎలక్ట్రిక్ వైపు మారుతున్నారు సార్. తర్వాత మాది వారంటీ కూడా బ్యాటరీ వారంటీ 5 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఉగాదికి కూడా అనూహ్యంగా మేము అనుకోని రీతిలో కూడా బళ్ళు అమ్మడం జరిగింది. సో దానివలన మాకు సమాజానికి కూడా మనం మన ఎలక్ట్రిక్ బండి వాడితే పొల్యూషన్ కంట్రోల్ చేసినట్టుగా ఉంటామని చెప్పేసి మనం భావిస్తున్నామండి. ఇప్పుడు చూస్తున్నాం అంటే ప్రతి ఒక్కరూ అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు వారి యొక్క స్తోమత బట్టి వారు కొనుగోలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నాం అంటే ఎలక్ట్రికల్ వెహికల్ అంటే సర్వసాధారణంగా పెట్రోల్ వెహికల్ కొనాలంటే ఖచ్చితంగా 80,000 పైబడి ధరలు ఉన్నాయి. అసలు మీ దగ్గర ధరలు ఒక సామాన్యుడికి కొనుగోలు చేసే ఎలక్ట్రికల్ బండి ఆ ధరలు ఉంటాయంటారు? మన దగ్గర స్టార్టింగ్ వచ్చి 59,900 నుంచి కూడా మన దగ్గర స్టార్టింగ్ ఇస్తున్నామండి. 59,999 రూపాయల నుంచి 1,50,000 వరకు మన బళ్ళు ఉన్నాయి. అంటే కస్టమర్కి కావాల్సిన రేంజ్ని బట్టి, కస్టమర్కి కావాల్సిన స్పీడ్ని బట్టి మైలేజ్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లలు వాడితే ఒకలా మనం ఇస్తాము. నెక్స్ట్ మనకి యూత్కి కావాల్సిన బండి కానీ లాంగ్ రేంజ్ 150 కిలోమీటర్ల రేంజ్ అంటే 10 రూపాయల కరెంటుతో 150 కిలోమీటర్లు తిరిగే రేంజ్ బళ్ళు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. తర్వాత మన బ్యాటరీ కూడా సేఫెస్ట్ బ్యాటరీ. ఎలక్ట్రిక్ అనగానే చాలామంది గమ్మున ఏమైనా మిస్యూజ్ అవుతామని భయపడతారు. కానీ మన యాంపియర్ బ్రాండ్ వచ్చి మనం ఎల్ఎఫ్పి అంటే ఫెరోఫాస్ఫేట్ టెక్నాలజీ బ్యాటరీలే వాడతాము. కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% సేఫెస్ట్ బ్యాటరీలు మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. కాబట్టి కాకినాడ ప్రజలందరూ కూడా మన యాంపియర్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి మీకు మనం చూస్తున్నాం. అంటే ఈ సంక్రాంతి పండగ అయ్యింది, నిన్నటి రోజు ఉగాది. అంటే చాలామంది ప్రతి ఒక్కరూ ఈ పండగ వాతావరణంలోకి వారి యొక్క పాత బళ్ళు కొత్త బళ్ళు మొగ్గు చూపిస్తారు. అది ఎలా ఉంది బిజినెస్? బాగుందండి. ఎందుకంటే ఈ నెలలో కూడా మేము ప్రత్యేకంగా ఉగాది పురస్కరించుకుని 10 బళ్ళు పెట్రోల్ బళ్ళు మార్చి ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయడం జరిగింది. కస్టమర్లు అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎలక్ట్రిక్ వాడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ 40% మనకి మార్కెట్ షేర్ వచ్చింది. త్వరలో 80%కి వచ్చేస్తుంది. దాంతోపాటు చాలా చోట్ల ఇప్పటికే ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోత్సాహిస్తుంది. ప్రైవేట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో మార్కెట్ అంతా కూడా 80% రావడానికి కూడా అవకాశం ఉందని చెప్పి మేము అందరం భావిస్తున్నామండి. చెప్పండి, ఒక వినియోగదారుడిగా అంటే ఇప్పటికే మీరు పెట్రోల్ వెహికల్ వాడారు, అయితే ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్ళారు. అట్లా మీరు పెట్రోల్ నుంచి ఎలక్ట్రికల్ మాట్లాడారు. ఇప్పుడు సాధారణంగా పెట్రోల్ వెహికల్ వచ్చేసి డైలీ కూడా ఎక్స్పెన్సెస్ నేను తిరుగుడు అబౌవ్ 100 కిలోమీటర్స్ అబౌవ్ తిరుగుతానండి. పెట్రోల్ కొట్టించాలంటే ఇప్పుడున్న బళ్ళు మైలేజ్ ప్రకారం 40-45 లోపే వస్తున్నాయి మైలేజ్. అంటే డైలీ ఎలా లేదన్నా ఒక 300, 250, 300 రూపాయలు నేను ఖచ్చితంగా పెట్రోల్కి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఒక సాధారణ మనిషిగా నేను డైలీ వచ్చే జీతకాడికి డైలీ పెట్రోల్కే పోతే ఇంట్లో ఇబ్బంది అవుతుంది గడుపుకోవడానికి. ఈ పెట్రోల్ వెహికల్ అంటే అందుకే నేను ఎక్స్చేంజ్ ఇచ్చేసి ఈ బ్యాటరీ బండి తీసుకున్నాను. ఆల్రెడీ గతంలో నేను ఓలా S1 Pro వాడడం జరిగింది. అది కూడా కొద్దిగా కొన్ని కారణాల వల్ల అది తిరిగి యాంపియర్ నేను చూశాను. మా బ్రదరు ఈయన నాకు చూస్ చేశారు. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూడడం, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఆల్రెడీ వాడాను. తద్వారా నేను కొద్దిగా లాభం పొందాను. పెట్రోల్ వెహికల్కి దీనికి నాకు చాలా తేడా డిఫరెన్స్ కనిపించింది. డైలీ పెట్టుబడి ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఈవీ వెహికల్కి వెళ్ళాను. ఈవీ వెహికల్ వల్ల డైలీ నాకు కనీసం తక్కువ 200-300 కలిసి వస్తుందండి. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి మీరు వాడుతున్నారు,
చాలామంది అంటుంటారు కదా, ఎలక్ట్రికల్ వాడడం వల్ల ప్రాబ్లం అయిపోతుంది లేదా ఇష్యూ అవుతుందని చెప్తున్నారు. అంటే మీరు వాడినప్పుడు కానీ లేదా ఏమైనా ఇబ్బందిని కలిగించింది మీకు? లేదు సార్, నేను 3 ఇయర్స్ వాడాను. ఏనాడు కూడా సర్వీస్ కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈవీ వెహికల్లో చెప్పుకోదగ్గది, సర్వీస్ కూడా మనం ఎక్కువ పెట్టుబడి అక్కర్లెక్కలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంజిన్ బళ్ళు అనుకోండి, మెయింటెనెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంజిన్ ఆయిల్ వాడాలి, 2000 కిలోమీటర్లు తిరిగితే ఇంజిన్ ఆయిల్ మార్చాలి, బ్రేక్ షూలు ఇవన్నీ కూడా. అదే వీళ్ళు ఈవీ వాళ్ళు ఇచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసింది వాడింది బట్టి నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. 15,000 కిలోమీటర్లు అబవ్ వస్తుందండి బ్రేక్ షూలు. అలాగే ఈ ఇంజిన్ ఆయిల్ మాత్రం ఇవన్నీ ఏమి ఉండవు. బ్యాటరీ విషయంకి వచ్చేసేపటికి వీళ్ళు అయితే కొత్తగా పెట్టిన యాంపీర్ వాళ్ళు కూడా దాదాపు 5 సంవత్సరాలు ఇస్తున్నారు, లేదంటే 75,000 కిలోమీటర్లు ఇస్తున్నారు. దట్టు వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సాధారణ మనిషి ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్స్లోనే తీసుకుంటారు సార్. ఆ ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా చిన్నగారు మంచిగా చాలా బాగా కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం కానీ, అలా తగ్గట్టుగా చూస్ చేసి బండి ఇవ్వడం కానీ చాలా బాగా ఉందండి. సర్వీస్ కూడా బాగుందన్న విషయంలో నేను యాంపీర్ చూస్ చేసుకున్నాను సార్. చూసాం కదా, ఓవరాల్గా ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో చాలామంది ఈవీ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏవైతే ఈవీ స్కూటర్సే కాదు, ప్రతి ఒక్కరూ కూడా కార్స్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రికల్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎలక్ట్రికల్ ఈ స్టేషన్స్ కూడా మరిన్ని పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. మా యొక్క బిజినెస్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు కస్టమర్లు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతున్నారు. మా బిజినెస్ కూడా చాలా బాగుంది చెప్పి ఒక పక్క కస్టమర్లు చెప్తున్నారు. మేము పెట్రోల్ నుంచి ఎలక్ట్రికల్ బల్టీకి మారడంతో మాకు రోజుకి 200 నుంచి 300 రూపాయలు డబ్బులు కూడా మేము సేవ్ చేసుకుని అవుతున్నామని చెప్పి ఒక పక్క వినియోగదారులు కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.